అంటే ఈ పట్టుదల, ఈ రెసిలియన్స్, ఈ కరేజ్ అంతా మా మదర్ నుంచి నాకు వచ్చింది. కంప్లీట్ క్రెడిట్ టు హర్. ఎందుకంటే తను కూర్చొని నాకు పాఠాలు చెప్పేది కాదు, లేకపోతే నాకు గ్రాండ్ పేరెంట్స్ చుట్టూ నేను పెరిగింది లేదు. కొన్ని నేర్చుకోవడానికి, కొన్ని అబ్జర్వ్ చేయడానికి అనేది. బట్ తను ఇచ్చిన డెడికేషన్ తన ఓన్ లైఫ్కి ఇట్ వాజ్ హ్యూమంగస్ అనమాట. లైక్ ఆల్మోస్ట్ 42 years షీ డెడికేటెడ్ ఫర్ సర్వీస్. షీ డిడ్ వాట్ ఎవర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ తను చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ నౌ షీఈస్ గోన్ టర్న్ 80 నెక్స్ట్ ఇయర్. షీ స్టిల్ వాంట్స్ టు డూ జాబ్. నైస్ కదా. మార్నింగ్ ఇట్లా 5:30, 6కి లేచేసి అన్నీ చేసుకుంటా, నేనే చేసుకుంటా అంటది. మరి నేను ఎప్పుడు నేర్చుకుంటా అని నేనంట. ఇప్పుడు ఇంతకీ ఏమైనా నేర్చుకున్నారా వంట? అసలు మీరు ఇంటికి రండి, అంతేనా? అసలు మన ఇంట్లో చేయాల్సిందేమో మీరు ఏది అడిగితే అది టక్కని చేసి పెడతా. అంతేనా? ఎస్ ఎస్ ఎస్. రైట్. అయితే కలిపి వంట యా అమేజింగ్గా ఆల్ కైండ్ ఆఫ్ వంట. నాన్ వెజ్ వచ్చు, వీగన్ వచ్చు, హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ వచ్చు, అన్నీ వచ్చు. వెజిటేరియన్ వచ్చు, రైట్. చైనీస్ వచ్చు. సో తన దగ్గర అండ్ డాడ్ కూడా వాళ్ళు ఎలా అంటే అసలు అందరు పేరెంట్స్ ఉంటారు కాదన్నమాట. ఏమో నేను చాలా ఒక క్లోజ్ అండ్ ఇంట్రోవర్ట్ పర్సన్ చిన్నప్పుడు. సో ఎక్కువ నేను అడిగేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు, ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు, లేకపోతే వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు కాదు. ఏంటంటే ఒక డెడికేషన్, ఒక డిసిప్లిన్ అనేది బాగా మంచి ఫౌండేషన్ క్రియేట్ అయింది నాకు చిన్నప్పుడు.